నమస్తే, వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో మరో ప్రతిష్టాత్మక పథకం ఇందిరా సౌరగిరి జల వికాస పథకానికి రేవంత్ శ్రీకారం. చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ అథారిటీ భేటీ, పలు టెండర్లకు ఆమోదం తెలిపే అవకాశం. సిట్ విచారణతో జగన్ గుండెల్లో గుబులు, లిక్కర్ స్కామ్లో ఎవరిని వదిలేది లేదన్న కొల్లు రవీంద్ర. ఏపీ లిక్కర్ కేసులో ఈడీ ఎంట్రీ, కసిరెడ్డి వాంగ్మూలం పిటిషన్పై ఏసీబీ కోర్టులో విచారణ. ఇక డీటెయిల్స్ చూస్తే, తెలంగాణలో మరో ప్రతిష్టాత్మక పథకం ప్రారంభానికి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఇవాళ నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్లో రేవంత్ పర్యటించనున్నారు. మాచారం గ్రామంలో ఇందిరాగిరి జల వికాసం పథకాన్ని సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. 23 మంది చెంచు రైతులకు సౌర పలకలు, పంపు సెట్లు పంపిణీ చేయనున్నారు. అక్కడ నుంచి తన సొంతూరు కొండారెడ్డిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. రైతులకు ఉచితంగా సౌర విద్యుత్ అందించేందుకు ఈ పథకానికి ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. ROFR పట్టాలు ఉన్న రైతులకు ఈ పథకం వర్తించనుంది. 5 ఏళ్లలో 2.10 లక్షల మంది గిరిజనులకు లబ్ధి చేకూరేలా ఈ పథకానికి ప్రభుత్వం ప్రణాళిక రచించింది. 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు. తెలంగాణలో మరో ప్రతిష్టాత్మక పథకం ప్రారంభానికి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఇవాళ నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్లో రేవంత్ పర్యటించనున్నారు. మాచారం గ్రామంలో ఇందిరా గిరిజల వికాసం పథకాన్ని సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. 23 మంది చెంచు రైతులకు సౌర పలకలు, పంపు సెట్లు పంపిణీ చేయనున్నారు. అక్కడ నుంచి తన సొంతూరు కొండారెడ్డిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. రైతులకు ఉచితంగా సౌర విద్యుత్ అందించేందుకు ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. ROFR పట్టాలు ఉన్న రైతులకు ఈ పథకం వర్తించనుంది. 5 ఏళ్లలో 2.10 లక్షల మంది గిరిజనులకు లబ్ధి చేకూరేలా ఈ పథకానికి ప్రభుత్వం ప్రణాళిక రచించింది. 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్లో సిట్ విచారణతో వైసీపీ అధినేత జగన్ గుండెల్లో గుబులు మొదలైందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సిట్ విచారణతో అవినీతి బాగోతాలు బయటకు వస్తాయని, కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని కొల్లు రవీంద్ర దుయ్యబట్టారు. జగన్ ప్రభుత్వ హయాంలో ప్రపంచం విస్తుపోయేలా మద్య కుంభకోణం జరిగిందని అన్నారు. లిక్కర్ స్కామ్లను దోపిడీదారులు తప్పించుకోవడం అసాధ్యమన్నారు కొల్లు రవీంద్ర. ఈ కుంభకోణానికి సంబంధించి త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయన్నారు. ఏపీ మద్య కుంభకోణం కేసు దర్యాప్తులో సిట్ జెట్ స్పీడ్తో దూసుకోబోతుంది. వరుస అరెస్టులతో కేసును వేగంగా ముందుకు తీసుకెళ్తుంది. మరో పక్క నుంచి ఈడీ కూడా ఈ కేసుపై దృష్టి సారించింది. ఈ కేసులో కింగ్ పిన్గా భావిస్తున్న కసిరెడ్డిని విచారణకు అనుమతించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కసిరెడ్డి వాంగ్మూలం రికార్డు చేసేందుకు అనుమతినివ్వాలని కోరింది. ఈడీ పిటిషన్పై ఇవాళ ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ నేడు విచారణకు రానుంది. దాదాపు అన్ని కేసుల్లో బెయిల్ వచ్చినప్పటికీ వంశీపై నకిలీ పట్టాల కేసు నమోదైంది. దీంతో నూజివీడు కోర్టు 14 రోజుల పాటు వల్లభనేని వంశీకి రిమాండ్ విధించింది. అయితే ఆరోగ్య పరిస్థితులు బాగాలేవని తనకు బెయిల్ ఇవ్వాలని నూజివీడు కోర్టులో పిటిషన్ వేశారు. వరుస కేసులతో వల్లభనేని వంశీ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఒక కేసులో బెయిల్ వస్తే మరో కేసులో లోపలేస్తున్నారు. వంశీ జైలుకు వెళ్లి ఇప్పటికే 3 నెలలు దాటిపోయింది. ఇవాళ తీర్పు ఎలా వస్తుందో అని సర్వత్రా ఎదురు చూస్తున్నారు. తెలుగు వన్ డిజిటల్ మీడియా రజతోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. రానున్న కాలంలో డిజిటల్ మీడియా ఏ విధంగా ఉపయోగపడనుందో తెలిపారు. తెలుగు వన్ డిజిటల్ మీడియా లాభాలను యువతకు వివరించారు. 200లో ప్రారంభించాడు. నేను 1996-97లో ప్రపంచంలో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది. ఆ ఇంటర్నెట్ రెవల్యూషన్ని అడ్వాంటేజ్గా తీసుకోవాలని ఐటీని ప్రమోట్ చేస్తే నేను ఆ సమయంలోనే ఐటెక్ సిటీ పెట్టి ఐటీని ప్రమోట్ చేశాను. ఈరోజు ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఐటీ చేసి ఇటీవల ఒకసారి అనిపిస్తుంది, నేను కష్టాల్లో ఉన్నప్పుడు, నేను జైల్లో ఉన్నప్పుడు మీరు పోరాడిన విధానం నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను.
అంటే ఓసారి రాజకీయ నాయకులు అనుకుంటాం మనం పనిచేస్తే ప్రజలు మర్చిపోతాం అనుకుంటాం, కానీ ఒక్కొక్కసారి ఏ విధంగా ప్రజలు స్పందిస్తారనేది నా జీవితంలోనే కాదు, ఎన్ని జన్మలెత్తి మళ్ళీ తెలుగు వాడుగానే పుట్టాలనుకుంటున్నా, ఈ జాతికి సేవ చేయాలని ఆలోచిస్తున్నాను. అలాంటి బ్రహ్మాండమైన స్ఫూర్తిని మీరు ఇచ్చారు. అయితే ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు 2000 సంవత్సరంలో తెలుగు వన్ డిజిటల్ ప్రయాణం, ఈరోజు 400 ఛానల్స్ మొత్తం. ఇప్పుడే చెప్పాడు, ప్రపంచంలో ఏ దేశానికి పోయినా తెలుగు వన్ ఉంటుంది. నేను గర్విస్తున్నా. ఈరోజు మనం చూసినప్పుడు రవిశంకర్ యొక్క కృషిని, పట్టుదలని, ప్రతిభని, అన్నింటికంటే ముఖ్యంగా నేను ఒక విజన్ పెట్టుకుంటే నా విజన్కి ప్యారలల్గా ఇంకొక విజన్ తయారు చేసుకొని ఒక పెద్ద ఎంపైర్ తయారు చేసుకున్నాడు. ఆ ఎంపైర్లో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. నేను ఒక విజన్ని రూపకల్పన చేస్తే ఆ విజన్లో తెలుగు సినిమా ప్రేక్షకులకు అనూహ్య షాక్ తగిలింది. తెలుగు రాష్ట్రాల ఫిల్మ్ ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 1 నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయించారు. అద్దె ప్రాతిపదికన సినిమాలను ప్రదర్శించలేమని, పర్సంటేజీల రూపంలో చెల్లిస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నిర్మాతలకు లేఖ రాయాలని ఎగ్జిబిటర్లు సంయుక్త సమావేశంలో తీర్మానించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు జరిగింది. వైసీపీ పాలనలో ప్రజల కష్టాలు చవిచూశారని, టీడీపీ అధికారంలోకి వచ్చాక ఊపిరి పీల్చుకుంటున్నారని ఎమ్మెల్యే మేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. కాపులకు 5% రిజర్వేషన్ కల్పన రద్దు చేసిన టీడీపీ కార్యకర్తల రేషన్ కార్డులకు పునరుద్ధరణ వంటి అంశాలపై మహానాడులో తీర్మానించారు. నెల్లూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన బుచ్చిరెడ్డిపాలెం జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి బ్రహ్మోత్సవాలు భాగంగా ధ్వజారోహణ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ముందుగా గణపతి పూజ, ధ్వజపట్టణమునకు అవాహన పూజ, ఇంద్రాద్రి అష్టదిక్పాలక అవగాహన పూజ, ధ్వజమునకు సంప్రోక్షణ, మంగళహారతి, మంత్రపుష్పం నిర్వహించారు. అనంతరం స్వామివారి ధ్వజస్తంభం నందు నంది, త్రిశూలం, డమురకు గురు ఏర్పరిచి గర్భసూత్రంతో ధ్వజారోహణ నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు వచ్చే కమిటీ చైర్మన్ తిరువురు అశోక్ రెడ్డితో పాటు ఆలయ కమిషనర్ ఆరవ భూమి శ్రీనివాసరెడ్డి, ఆలయ సిబ్బంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పర్యవేక్షించారు. విశాఖపట్నం నగరంలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణీయమైన భారీ ప్రాజెక్టు ప్రారంభం కానుంది. అయోధ్య రామ మందిరం యొక్క అద్భుతమైన సెట్తో మన సంస్కృతిని, కళలను మరియు ఆధ్యాత్మికతను ఒకే వేదికపైకి తెచ్చే ప్రయత్నం విశేషంగా ఆకట్టుకోనుంది. అయోధ్యలోని దివ్యమైన అనుభూతిని పొందే విధంగా ప్రత్యేకమైన ఆకర్షణతో పాటు చేనేత మరియు హస్తకళల అద్భుతమైన ప్రదర్శన కూడా ఏర్పాటు చేసేందుకు నిర్వాహకులు ప్రసాద్ తోబి మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గాప్రసాద్తో ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు మెగా 9. నేను మీ దుర్గాప్రసాద్. మన హైందవ ధర్మాన్ని ప్రపంచ స్థాయికి చాటి చెప్పిన శ్రీ అయోధ్య రామమందిరం యొక్క చరిత్ర భారతీయ ప్రజలందరికీ తెలిసిందే. మనొక ఏదైతే సంస్కృతిని చూపిస్తూ మనొక హైందవ ధర్మాన్ని ప్రపంచానికి చూపిస్తున్న ఏదైతే అయోధ్య రామమందిరం తరహాలోనే భారీ ప్రాజెక్ట్ అయితే ప్రథమంగా ఉత్తరాంధ్ర విశాఖ వేదికగా నిర్మాణం చేపట్టబోతున్నారు. ఏదైతే అయోధ్య రామమందిరం దర్శించలేని ఉత్తరాంధ్ర వెనకబడిన ప్రాంతం ప్రజల కోసం, ప్రత్యేకంగా తెలుగు వారి కోసం ఏదైతే అక్కడ అయోధ్య రామమందిరం ఏ విధంగా నిర్మాణం చేపట్టారో, మన హైందవ ధర్మాన్ని ప్రపంచానికి ఏ విధంగా తెలియజేశారో అదే హైందవ ధర్మాన్ని చూపిస్తూ అక్కడ ఏ విధంగా బాలరాముని విగ్రహం ఏ విధంగా నిర్మితం చేపట్టారో అదే తరహాలో అయోధ్య రామ మందిరాన్ని విశాఖ వేదికగా ఆర్కే బీచ్ పార్క్ హోటల్ సమీపంలో భారీ
ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టబోతున్నాం. ప్రస్తుతం మనతో పాటు నిర్వాహకులు ప్రసాద్ గారు ఉన్నారు. మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి, ఎలా ఉన్నారు ప్రసాద్ గారు? నమస్తే అండి, జై శ్రీరామ్ అండి. ఏదైతే మన హైందవ ధర్మాన్ని ప్రపంచ స్థాయికి చాటి చెప్పింది అయోధ్య రామ మందిరం, సో అదే తరహాలో ప్రథమంగా మన తెలుగు వారి కోసం, ఉత్తరాంధ్ర ప్రజల కోసం మీరు ఇంత భారీ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టారు. అసలు ఇక్కడే మన కోసం ప్రత్యేకంగా పెట్టాలని మీకు ఎందుకు ఆలోచన కలిగింది? అసలు ఏ విధంగా పూర్తి స్థాయి నిర్మాణం జరుగుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అయోధ్య రామ మందిరాన్ని అక్కడ అయోధ్యలో మోదీ గారు నిర్మించడం జరిగిందండి. దానికి గాను మన ప్రశంసలు ఎంతైతే ఇదిగా వచ్చాయో, సనాతన ధర్మాన్ని ఎంతైతే పెంపొందించారో, ఏ రకంగా జరిగిందన్నది మనకు తెలిసిన విషయం ఇది. అయితే ఈ యొక్క అయోధ్య రామ మందిరాన్ని మన తెలుగు ప్రజలకి నేను అందించగలుగుతున్నందుకు నాకు చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈ అయోధ్య రామ మందిరాన్ని నిర్మించడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ప్రయాగ్రాజ్లో మేము ఆల్రెడీ అయోధ్య రామ మందిరాన్ని ఇదే ప్రాజెక్ట్ని మేము అక్కడ చేయడం జరిగిందండి. దానికి మంచి రెస్పాన్స్ వచ్చిందండి. ఆ రెస్పాన్స్ని బట్టి మేము దాన్ని ఎనర్జీగా తీసుకుని దాన్ని ఇంకా విస్తృతంగా మేము ప్రదర్శించాలని, విస్తృతంగా మన సనాతన ధర్మాన్ని, అదే మన గవర్నర్లైన చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి వర్యులు, తర్వాత ఉప ముఖ్యమంత్రుల వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రామనామాన్ని, సనాతన ధర్మాన్ని గురించి ఎంత విధంగా అతను ప్రత్యేకమైన మాల ధరించి ఆ విస్తృత స్థాయిలో అతను సనాతన ధర్మం గురించి తెలియజెప్పడం మాకు చాలా ఆనందదాయకం అయ్యింది. అందుకు గాను మేము ఈ మన తెలుగు రాష్ట్రాలకు మనం అందించడం గురించని మనం విశాఖ తీరంలో మేము పెట్టడానికి నిర్ణయించుకుని మనం పెట్టడం జరుగుతుందండి. మన తెలుగువారిగా ఉత్తరాంధ్రలో ప్రప్రదంగా ప్రారంభిస్తున్నారు, కానీ మరి మొదటగా ప్రయాగరాజ్లో నిర్మాణం చేపట్టారు. అక్కడే ఎందుకు చేపట్టారు, మన ఆంధ్రాలో నిర్మాణం చేపట్టకుండా? అయితే అసలు యాక్చువల్గా ఫస్ట్ ఇక్కడే చేద్దామని అనుకున్నామండి. ముందు చేద్దామని అనుకునే టైంలో ప్రయాగరాజ్లో టెండర్ అవ్వడం, మాకు టెండర్ అవ్వడంతో మేము ఒక్కరం కాదండి, మాది గరుడ గ్రూపు, ముంబై వాస్తవ్యులు బిజ్వాష్ గ్రూపు బిఆర్ శెట్టి గారు, మేము కొలాబరేషన్లో మేము అక్కడ ప్రయాగ్రాజ్లో టెండర్ అవ్వడం, మేము వాళ్ళ సమక్షంలో వాళ్ళ ఆధ్వర్యంలో మేము పెట్టడం జరిగిందండి. అక్కడ దానికి గాను మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వైజాగ్లోనే పెడదామని అనుకున్నాము. కాకపోతే అక్కడ టెండర్ అవ్వడంతో మేము అక్కడ పెట్టి కొన్ని కోట్ల మంది జనాలు వస్తారు, అక్కడ చూడడం జరుగుతుంది, సందర్శించడం జరుగుతుంది, మాకు ఆనందదాయకంగా అని అనుకున్నాం. అక్కడ పెట్టడం అందుకు ముఖ్య కారణం, అక్కడ అంతమంది భక్తజనం వస్తారు కదా కుంభమేళాకి స్నానం ఆచరించడానికని ముందు అక్కడ పెట్టామండి. అక్కడి నుంచి ఎలాగా మనకు తెలుగు వాళ్ళకి మనం అక్కడ పెట్టడం జరిగింది కదా, మళ్ళీ తెలుగు వాళ్ళుగా మనకి ఇక్కడ పెట్టుకోవాలని ముఖ్య ఉద్దేశంతో మనం తిరిగి మళ్ళీ తీసుకొచ్చి పెట్టడం జరిగింది. మీరు అన్నట్టే మన సనాతన ధర్మాన్ని, హైందవ ధర్మాన్ని ప్రపంచ స్థాయికి తీసుకుని కూడా అయోధ్య రామ మందిరం, దానికి ప్రధాన భూమికి పోషించి ప్రధాన నరేంద్ర మోదీ గారు. అదేవిధంగా మన తెలుగు ప్రజలకు మనం చూస్తే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా సనాతన ధర్మాన్ని దేశ ప్రజలు చూడాలి, సనాతన ధర్మం విశేషం తెలుసుకోవాలి, ప్రతి ఒక్క యువత కావడం తెలిసి ప్రత్యేక మాల కూడా ధరించారు. మీరు స్ఫూర్తిగా తీసుకొని ఈ భారీ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టారు. సో అక్కడ ఏ విధంగా అయోధ్య రామ మందిరం ఉంటుందో అదే తరహాలో ఇక్కడ కూడా నిర్మాణం పూర్తి అవుతుందా, అదే విధంగా ఉంటుందా, అంటే ఏమైనా చేంజెస్ ఉండబోతున్నాయి? ముఖ్య కారణం ఏంటంటే, అక్కడ అయోధ్య రామ మందిరం ఎలాగైతే ఉందో దాని నమూనానైతే మేము తీర్చిదిద్దగలిగామండి. కానీ యాజ్ టీజ్గా మనం చేయాలంటే అది రాతి కట్టడం అండి. ఇది ఓన్లీ చేతితో మనం ఆ వెదురు బొంగులతో మేము నిర్మించింది అండి. ఇది ఓన్లీ ఐరన్ స్ట్రక్చర్ కాదు, ఇది ఓన్లీ చేతితో చేసిన పని కాబట్టి దీనికి మ్యాక్సిమం మేము అయోధ్య రామ మందిరాన్ని ఎలాగైతే ఉన్నదో దాని నమూనా అయితే తీసుకురాగలిగామండి. ప్రయాగ్రాజ్లో చూసాం కదండి, అక్కడికి కొద్దిగా చేర్పులు మార్పులు మనం చేయడం జరిగిందండి. ఇంకా ప్రయాగ్రాజ్లో దానికంటే కూడా ఇక్కడ అత్యద్భుతంగా వచ్చిందని మాకు ఆనందంగా అనిపిస్తుందండి. సో ఈరోజు ఆ పూజా కార్యక్రమం ప్రారంభం అవుతుంది, అండ్ పబ్లిక్ రావాలంటే ఏ టైం నుండి ఏ టైంలో దీన్ని సందర్శించు? మేము గురువారం నాడు ఆంజనేయ స్వామి జయంతి నాడు నుంచి స్టార్ట్ అవుతుంది, ప్రారంభం జరుగుతుందండి. మీకు మే
22వ తారీఖు నుంచి గురువారం నుంచి మొదలవుతుందండి. ఆ పూజా కార్యక్రమాల్లో మామూలుగా స్వామివారికి 5:30కి నివేదన ఇవన్నీ కార్యక్రమాలు మామూలుగానే ఉంటాయండి. ఇప్పుడు చేసేది కూడా మేము చెందేది కూడా అయోధ్య రామ మందిరం నుంచి తేవడం జరిగిందండి. విగ్రహం అది అక్కడి నుంచే తెప్పించడం జరిగిందండి. జల ప్రతిష్ట వాయు ప్రతిష్ట చేస్తానని అన్నారండి గురువుగారు. ఆ నిమిత్తం పూజా కార్యక్రమాలు జరుగుతాయండి. ఉదయం సందర్శకులకైతే భక్తులకి ఉదయం 9 గంటల నుంచి నైట్ రాత్రి 10:30 వరకు మేము దర్శనానికి ఏర్పాట్లు చేసామండి. అయోధ్య తరహాలో ఏ విధంగా నిత్యం పూజలు చేస్తారో అదే తరహాలో ఇక్కడ కూడా పూజలు చేస్తూ భక్తులు అదేవిధంగా ప్రథమంగా తెలుగు ప్రజలు ఉత్తరాంధ్ర ప్రజలు దీన్ని సందర్శించే విధంగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పూర్తిగా వచ్చి అదేవిధంగా గురువారం ఉదయాన్నే పూజతో ఈ ప్రాజెక్టు ప్రారంభమయ్యే విధంగా నిర్వాహకులు అయితే కృషి చేస్తున్న వివరాలు కూడా మనం చూడొచ్చు. కెమెరా గణేష్ దుర్గప్రసాద్, మెగా టీవీ, విశాఖ. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులు వివిధ రాష్ట్రాలకు చెందిన వారు కావడంతో వారికి సాంప్రదాయ వంటకాలను అందించాలని, ఎలాంటి అసౌకర్యం కలగకుండా హోటళ్లలో నాణ్యత పరిశుభ్రత పాటించాలని టీటీడీ హోటల్ యాజమాన్యాలను ఆదేశించింది. హోటల్ నిర్వహణ చక్కగా ఉండేలా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. భక్తుల ఆరోగ్యానికి హానికరమైన చైనీస్ వంటకాలను పూర్తిగా నిలిపివేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. రాష్ట్రాలకు చెందిన భక్తులు శ్రీవారి దర్శనార్థం తిరుమలకు ప్రతిరోజు విచ్చేస్తుంటారు. అలాంటి వారికి సంప్రదాయ ఆహార పదార్థాలను తిరుమలలో అందించే విధంగా ఒక హోటల్ యాజమాన్యాలు చర్యలు చేపట్టాలని చెప్పి టీటీడీ అధికారులు కూడా ఇప్పటికే సూచించడం జరిగింది. అంటే తిరుమలకు వచ్చే భక్తులు వారి యొక్క ఆరోగ్య దృష్ట్యా అలాగే వారికి నాణ్యమైన ఆహారాన్ని అలాగే పరిశుభ్రమైన ఆహారాన్ని అందించడం కోసం తిరుమలలోని హోటల్ యాజమాన్యాలు టీటీడీకి సహకరించాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అంటే దీనిలో భాగంగానే అంటే తిరుమలలో ఏవైతే హోటళ్ళు ఉన్నాయో ఆ హోటళ్ళలో చైనీస్ ఫుడ్ను పూర్తిగా నిషేధించే విధంగా కూడా సహకరించాలని చెప్పి కూడా టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి కూడా నిన్న జరిగిన ఒక మీటింగ్లో కూడా హోటల్ యాజమాన్యాలకు కూడా సూచించడం జరిగింది. ఇందులో భాగంగానే వీలైనంత వరకు తిరుమలలో అంటే ఏవైతే ఒక చైనీస్ ఫుడ్కి సంబంధించి నూడిల్స్ కానీ అలాగే గోపీ మంజూరి ఇలాంటి మసాలా ఫుడ్ ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా ఉన్న వాటిని వీలైనంత వరకు వాటిని బ్యాన్ చేయాలని చెప్పి కూడా యొక్క హోటల్ యాజమాన్యాలకు కూడా చెప్పడం జరిగింది. అలాగే పూర్తిగా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన భక్తులు తిరుమలకు వస్తుంటారు కాబట్టి అలాంటి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అంటే చిన్న చిన్న పొరపాట్ల వల్ల కూడా భక్తులు అసంతృప్తితో తిరిగి వారి ఊర్లకు వెళ్లకుండా ఉండే విధంగా కూడా ఈ ఆహారంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పరిశుభ్రమైన ఆహారాన్ని నాణ్యమైన ఆహారాన్ని అందించాలని చెప్పి కూడా హోటల్ యాజమాన్యాలు కూడా చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే తిరుమలలో కూడా టీటీడీ యొక్క తరికొండ వెంగమాంబ అన్నదాన సత్రం నుంచి కూడా ప్రతిరోజు 40 నుంచి 50 వేల మంది భక్తులకు ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం రాత్రిపూట కూడా భోజనాన్ని ఉచితంగా అందజేస్తుంది. అదేవిధంగా 33 ప్రాంతాలలో తిరుమలలోని రద్దీ ఉన్న భక్తులు ఎక్కువ రద్దీగా ఉండే ప్రాంతాలు ఒక 33 ప్రాంతాలలో కూడా ఈ యొక్క అన్నప్రసాదాలను సాంబార్ రైస్ అలాగే పెరుగన్నము మజ్జిగ వీటన్నిటిని కూడా నిత్యం టీటీడీ సరఫరా చేస్తుంది. అంటే పూర్తిగా భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి నాణ్యమైన ఒక ఆహార పదార్థాలను అందించే ఉద్దేశంతోనే టీటీడీ ఒక ఏర్పాట్లు చేస్తుంది. అదేవిధంగా ఇటీవల కొద్ది రోజుల ముందు తిరుమలలో ఒక ఆకస్మిక తనిఖీలు చేసిన నేపథ్యంలోనే కొంత అంటే శుభ్రంగా లేని హోటళ్ల పైన కూడా కొంత జరిమానాలు విధించి వారికి హెచ్చరికలు కూడా జారీ చేసిన నేపథ్యంలోనే పూర్తిగా తిరుమలలో చైనీస్ ఫుడ్ను రద్దు చేయాలన్న ఉద్దేశంతో కూడా బ్యాన్ చేయాలన్న ఉద్దేశంతో కూడా టీటీడీ ఆ దిశగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగానే ప్రైవేట్ ప్రాజెక్టుగా కొన్ని హోటళ్ళకు కూడా ఇదే విధంగా టీటీడీ కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. అంటే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఒక రుచికరమైన సాంప్రదాయ వంటకాలతో చేసిన ఆహారాన్ని అందించాలని చెప్పి కూడా టీటీడీ సూచించడం జరిగింది. ఇందులో భాగంగానే ఎవరైతే హెల్త్ ఆఫీసర్లు వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఫుడ్ ఐటమ్స్కి సంబంధించిన ఆహార నాణ్యతను కూడా పరిశీలించే విధంగా కూడా ఆ దిశగా చర్యలు చేపట్టాలని కూడా టీటీడీ వారికి ఆదేశాలు కూడా జారీ చేసింది. అంటే పూర్తిగా అంటే గతంలో ఏదైతే ప్లాస్టిక్ని ఏ విధంగా తిరుమలలో నిషేధించారో అదే తరహాలో తిరుమలలో చైనీస్ ఫుడ్స్ కూడా పూర్తిగా బ్యాన్ చేయాలన్న ఉద్దేశంతో టీటీడీ అడుగులు వేస్తుంది. అంటే సాంప్రదాయమైన వంటకాలను భక్తులకు అందించాలని అలాగే నాణ్యమైన అలాగే రుచికరమైన ఆహారాన్ని భక్తులకు అందించే దిశగా టీటీడీ అడుగులు వేస్తుంది. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ, తిరుపతి. కృష్ణా జిల్లా తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఈరోజు జరగనుంది. చైర్మన్ పీఠం మాదంటే మాదని ఇరు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
దీంతో ఉత్కంఠంగా మారింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మైలవరం ఏసీపీ ప్రసాద్ ఆధ్వర్యంలో 120 పోలీసు సిబ్బందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 100 మీటర్ల దూరంలో బారికేడ్లు ఏర్పాటు చేసి పహారా కాస్తున్నారు. శ్రీశైలం ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు కావడం స్వామి అమ్మవార్లకు దర్శనానికి భారీగా తరలివచ్చారు. శ్రీశైలం క్షేత్రమంతా భక్తజనంతో సందడి వాతావరణం నెలకొంది. భక్తులు వేకువజామున నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా శని, ఆది, సోమవారాల్లో ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చన నిలుపుదల చేశారు. కంపార్ట్మెంట్లలో భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం, బిస్కెట్లు, మంచినీరు అందిస్తున్నామని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు. శ్రీశైలం మల్లన్న స్వామిని తెలంగాణ గిరిజన శాఖ మంత్రి సీతక్క దర్శించుకున్నారు. ముందుగా స్వామివారి దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న మంత్రి సీతక్కకు అర్చకులు, వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి సీతక్క స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమరుడు కానిస్టేబుల్ కృష్ణయ్య కుటుంబానికి కేసీఆర్ భరోసా అందించారు. కృష్ణయ్య కూతురు వైద్య విద్య కోసం ఆర్థిక సాయం అందజేశారు. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఉద్యమ అమరుడు కానిస్టేబుల్ కృష్ణయ్య కుటుంబానికి తన సహాయాన్ని కొనసాగిస్తూనే ఉన్నట్టు కేసీఆర్ తెలిపారు. రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటంలో తన ప్రాణాలను బలిదానం చేసిన కానిస్టేబుల్ కృష్ణయ్య కుటుంబాన్ని అన్నీ తానే కేసీఆర్ ఆదుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కృష్ణయ్య కుటుంబానికి తన సంపూర్ణ సహకారం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుందని భరోసానిచ్చారు. మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనేందుకు వచ్చిన మిస్ వరల్డ్ 2025 కంటెస్టెంట్స్ సచివాలయాన్ని సందర్శించారు. ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి అందాల భామలు పుష్పాంజలి సమర్పించారు. అనంతరం సచివాలయం ముందు ఫోటో సెషన్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. సచివాలయం లోపల పర్యటించనున్న మిస్ వరల్డ్ పోటీదారుల కోసం తెలంగాణపై రూపొందించిన వీడియోను ప్రదర్శించనున్నారు. తెలంగాణలో మద్యం ధరలు భారీగా పెంచారు. చీప్ లిక్కర్ మినహా అన్నింటిపై ధరల మోత మోగిపోయాయి. హాఫ్ బాటిల్పై 20 రూపాయలు, ఫుల్ బాటిల్పై 40 రూపాయలు పెంచుతూ ఎక్సైజ్ శాఖ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు ఇవాళ నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే ఇప్పటికే బీర్ ధరలు పెరిగాయి. తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ మరో శుభవార్తను అందించింది. రాగల 3 రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాగల 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. నైరుతి రుతుపవనాలు మరింత పురోగమిస్తాయని చెప్పింది. ఆదివారం నగరంలో చిరుజల్లులు కురవడంతో వాతావరణం చల్లబడింది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.